దేవుని కృపావాక్యం వింటున్నాం. మీ అందరికీ ప్రభుపేట వందనాలు. పరిశుద్ధ బైబిల్లో నుండి ఒక వచనాన్ని మనం చదువుకుందాము. లూకా సువార్త 19వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుకుందాం. జక్కయ్య నిలవబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగం మట్టుకు పేదలకు ఇచ్చుతున్నాను. నేను ఎవరి వద్దైనను అన్యాయంగా దేన్నైనను తీసుకున్న వెడల అతనికి 4 వంతులుగా మరలా చెల్లుతున్ననియు ప్రభుతో చెప్పాను. ఇక్కడ ఎప్పుడైతే యేసు ప్రభు జక్క ఇంటికి వచ్చాడో ఆయన మనస్సు మారిపోయిందండి. ఆయన హృదయం మారిపోయింది. ఆయనలో త్యాగం వచ్చింది. ఆయనలో పీసరము తొలగిపోయింది. ఆయనలో అన్యాయం చేసేదంతా కూడా తొలగిపోయింది. ఎమ్మడే ఆయన పశ్చాత్తాపన పడుతున్నాడు. జక్కయ్య అంటున్నాడు నిలబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము పేదలకు పంచుతున్నాను. నువ్వు నా ఇంటికి వచ్చావు, ఇది చాలు. నాకు ఆస్తి ఉన్నా లేకపోయినా ఒకటే, నాకు నువ్వు ఉన్నావు చాలని ఎమ్మడే జక్కయ్య ఏం చేశాడంటే ఆయన ఆస్తి సగం అమ్మేశాడండి. సగం అమ్మేశాడు. అంతేకాకుండా మరొక మాట ఏమంటాడంటే, ఎవరి వద్దైనను నేను అన్యాయంగా దేనినైనా నువ్వు తీసుకున్న ఎడల వానికి 4 వంతులుగా చెల్లిస్తాను అంటున్నాడు. వాళ్ళకి 4 వంతులుగా చెల్లించాడు. చూసావా ఎంత త్యాగం ఉందో ఆయనలో. ప్రేమ దేవుళ్ళరా, యేసు ప్రభు నమ్ముకున్న బిడ్డకి ఏముండాలంటే త్యాగం ఉండాలి. యేసు ప్రభు నమ్ముకున్న బిడ్డ ఎలాగుండాలంటే మన ఆస్తిలో కొంత పేదలకు పంచిపెట్టేవాడుగా ఉండాలి. దేవుని మందిరానికి కూడా మనం కొంతవరకు ఇచ్చువారముగా ఉండాలి. దేవుని సువార్త నిమిత్తం, దేవుని పని నిమిత్తం ఇచ్చువారుగా ఉండాలా. ఇతరులకు మనము మాదిరిగా ఉండాలా, సాక్షిగా ఉండాలా. ఇక్కడ మనం 2 విషయాలు తెలుసుకున్నాం. జక్కయ్య నిలబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము పేదలకి పంచుతున్నాను. ఒకటి. రెండోది, నేను ఎవరికైనా అన్యాయము చేసినలా వానికి 4 వంతులుగా చెల్లించుతానని అతనితో చెప్పాను. ఈ 2 మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.